వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే జనాయ నాన్యః పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేస్తున్నటువంటి సాధకులందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు అద్దము అర్థం కావట్లేనట్టు అనిపిస్తున్నది. దర్పణంలో కనబడే ప్రతిబింబం చూసుకునేటువంటి వైవిధ్యం అర్థం కావట్లేదు. దీపం టార్చ్ లైటు మనకు దారి చూపిస్తున్నట్టుగా, వస్తువులను చూపిస్తున్నట్టుగా, మనకు వెలుతురుతోటి వస్తువులను, వ్యక్తులను, పదార్థాలను అన్నిటిని చూపిస్తుంది. చూపించుకుంటూ తనను కూడా మనకు చూపిస్తుంది. తనను మనకెట్లా చూపిస్తుందో మనం తనకెట్లా కనిపిస్తున్నాం. ఇదే దర్పణంలో ఉన్న రహస్యం. దర్పణం ముందు నిలబడగానే దర్పణము మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ప్రతిబింబం మనల్ని చూస్తుంది, మనం ప్రతిబింబాన్ని చూస్తున్నాం. అదే రూపకంగా నేను ఎవరిని అనే ఆత్మనిరీక్షణ ప్రకరణంలో నేను ఎవరిని అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ నువ్వు ఎవరు అనే దగ్గర ఇంకా రహస్యం పట్టుబడట్లేదు. నేను ఎవరిని అనే దగ్గర నేను ఒక్కనే ఉన్నాను, నేను నా దేహం. కానీ నువ్వు ఎవరు అనే దగ్గర నిన్ను చూస్తున్నటువంటి నేను, నా దగ్గరికి వచ్చినటువంటి నువ్వు, ఇద్దరున్నారు ఇక్కడ. పట్టుబడుతుందా? మరి ఇది నిన్నటి గేయంలో కడుపులో పిండమై కదలాడు నా కొరకై. అమ్మమ్మ టిఫిన్ నాకు బస్ వచ్చింది, నా కొరకు బస్ వచ్చింది, నేను వెళ్ళాలి. నా కొరకు బస్సు వచ్చింది, నేను వెళ్ళాలి. నా కొరకు బస్సు. కదలాడు నా కొరకై, కడుపులో పిండమై కదలాడుతుంది నా కొరకై. ఆ కదిలేదేంటిది, కదలాడుతున్నది ఏంటిది? నేను. ప్రభాకర్ గారు పట్టుబడిందా? పట్టుబడలేదు ఆచార్యజీ. అదే అందుకే మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కడుపులో పిండమై కదలాడు నా కొరకై. పొద్దున స్కూల్ పిల్లలు అంటుంటారు, అమ్మమ్మ బస్ వచ్చింది హారన్ కొడుతున్నారు, నా టిఫిన్ నాకు నేను వెళ్ళాలి, నా బ్యాగ్ ఎక్కడ అని హడావిడిలో పిల్లలు నా కొరకు బస్ వచ్చింది. కదలాడు నా కొరకై అని ఎవరు అంటున్నారు అని సందేహం. అదే జీవాత్మ అంటున్నా. ఇప్పుడు ఓం ప్రకాష్ అంత క్లియర్ చెప్తున్నాడు. జీవాత్మ పాడుతున్నాడు, సరే. జీవాత్మ నా కొరకై అంటున్నది సరే, పాట పాడుతున్నది అంత జీవాత్మనే. కానీ ఆ కడుపులో పిండమే కదలాడుతున్నది ఏంటి? నాకు వేరుగా, నా కొరకు. లేక తల్లి కడుపులో పిండమైనప్పుడు ఆ కడుపు ఎవరిది మరి? తల్లి ఎట్లా? తల్లి కదలాడుతుందా? పిండమే కదులుతుంది. అదే కడుపులో పిండమై కదలాడు నా కొరకై. కదలాడుతున్నది ఏంటిది, కదులుతున్నది ఏంటిది, ఈ మాట్లాడుతున్నది ఎవరు? మాట్లాడుతున్నది జీవాత్మ అన్నప్పుడు, పాట పాడుతున్నది జీవాత్మ అన్నప్పుడు కదలాడేది ఏంటిది అనేటువంటిది వారికి రచయితకు అర్థం కాలేదు. అక్కడ ఇక
కడుపులో పిండముగా కదిలిస్తున్నాడు నన్ను. కదిలిస్తున్నావు నన్ను. కదలాడుతున్న నా కొరకు అంటే అంటే అది బాగుంటుంది. మార్పు చేయాల్సి వస్తుందా ఆచార్య? అంతే. కదలాడుతున్న నా నాకు కొరకు. కాదు, కదిలిస్తున్నావు నన్ను. ఆ, కదిలిస్తున్నావు ఆ, భగవంతుడు. కడుపులో పిండముగా కదిలిస్తున్నావు నన్ను. ఆ. అది మార్పు కావాల్సిందే ఆచార్య అట్లా. తప్పనిసరిగా అది ఎప్పుడైనా కావాల్సిందే. అవును. అదే నువ్వు ఎవరు అనే దగ్గర చెప్పలేకపోతున్నారు కదా. నువ్వు ఎవరు అనే దగ్గర దర్పణం అర్థమైతే ప్రతిబింబం మనల్ని ఎట్లా చూస్తుందో ఆ దర్పణంలో ఉన్న ప్రతిబింబాన్ని మనం అట్లే చూస్తున్నాం. నువ్వు ఎవరు అని అడిగేటువంటి మనము వచ్చినటువంటి వారిని అడుగుతున్నప్పుడు అక్కడ ఎదురెదురుగా మనం ఉన్నాము కదా, ఇద్దరం ఉన్నాం. వచ్చిన వారు అడిగేవారు ఇద్దరున్నారు. నేను ఎవరిని అనే దగ్గర నేను ఒక్కనే ఉన్నాను, నేను నా శరీరం. తానే ప్రశ్నించుకోవటం ఆచార్యది. అంతే కదా. మరి ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అన్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకోవడమే. ఓం ఆచార్యజీ, చెప్పండి. నేను నీవు అనే దానికి అర్థంగా మరి ఎదురుగా ఉన్న ఆత్మను ప్రశ్నించినట్టు అవుతుంది కదా. అది భగవంతునికి ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు నేను ఎవరు అనే ప్రశ్న మీకు అర్థం కాలేదు. ఆత్మను ప్రశ్నించడం కాదు, ఈ ఆత్మను అడుగుతున్నది నువ్వు ఎవరు. ఈ స్త్రీ పురుష దేహం, ఈ పిండ రూపంలో, ఈ స్త్రీ పురుష నపుంసక రూపంలో కనిపిస్తున్నావు, పశుపక్షి రూపంలో కనిపిస్తున్నావు, నువ్వు ఎవరు అనేటువంటిది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనం భౌతిక దృష్టితో చూసినట్టయితే నాన్న లేకపోతే నేను లేడు అనేది ఇవాళ మీరు స్పష్టంగా చెప్పారు. ఎవరి పేరు నాకు గుర్తులేదు, మంచిగా చెప్పారు. నాన్న ఉండడం వల్లనే, నాన్ననే నాకు జన్మనిచ్చాడు కాబట్టి నాన్న వల్ల నేను, తాత వల్ల ముత్తాత వల్ల తాత ఉన్నాడు, తాత వల్ల తండ్రి ఉన్నాడు, తండ్రి వల్ల నేనున్నా. ఇదైతే స్పష్టంగా ఉన్నది కదా. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను అని అంటే తండ్రి శరీరం నుండే వచ్చాను. అంటే ఇక నువ్వు ఎవరు అని అన్నప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి స్త్రీ పురుష ఈ పిండ దేహం అనేటువంటి దానికి లెక్క చేయకుండా ఆత్మనే గుచ్చి అడుగుతున్నారు అని అంటే నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావు అంటే భగవంతుని నుంచి. ప్రభాకర్ గారు, ఇప్పుడు మన పరిచయం అడుగుతున్నప్పుడు బయట నువ్వు ఎవరు అని అన్నప్పుడు నేను పలానా ఆయన కొడుకును, పలానా ఆయన మనవన్ని, పలానా కులం మాది, పలానా ఊరు మాది అని చెప్పేసి ఈ ఆచూకి ఎట్లా ఇస్తుంటాము. ఈ ప్రత్యక్షాన్ని అంతా ఊడ్చిపడేసేటువంటిదే నువ్వు ఎవరు అనేటువంటిది అడుగుతున్నప్పుడు ఈ భౌతిక పరకంగా మనం మన తండ్రిని, తాతను, ముత్తాతను, మన వంశమును, గోత్రమును ఏ రకంగానైతే చెప్పుకొని మన పరిచయాన్ని భౌతిక పరకంగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంటాము, ఆధ్యాత్మిక పరకంగా ఈ యొక్క భౌతిక దేహముగా కనిపిస్తున్నటువంటి నువ్వు ఎవరు అంటే నువ్వు దేహము కాదు, దేహమును లెక్క చేయకుండానే అడుగుతున్నా అనమాట. నువ్వు ఎవరు అనేటువంటిది ఈ తాత, తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ నాన్న అని చెప్పేసి సృష్టి ఆరంభంలో ఎవరైతే ఆరంభించారో, ఇప్పుడు ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు అక్కడ మాట్లాడుకుంటారు కదా, ఈ కోట ఎవరిది అంటే ఫలానా రాజు వాళ్ళ నాన్న ఆయన ఇట్లా యుద్ధం చేసి సంపాదించాడు, ఆ యుద్ధం చేసే కంటే ముందుకు ఇట్లుండేటువంటి వాళ్ళకు ఈ ఊరి నుండి వచ్చారు, ఇట్లా వచ్చారు అని చెప్పుకుంటారు కదా. అంటే మూలమును తవ్వడం. ఇప్పుడు భౌతిక పరకంగా మన తండ్రి శరీరం నుండి మనం శుక్రాణువుగా వచ్చింది ఎట్లా కనబడుతుందో, ఈ వెనుకకు తవ్వుకుంటూ పోతుంటే సృష్టి ఆది మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు తన ఆచూకీ కోసం నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నను సంధింపజేస్తున్నాడు. ఇది ఎవరు చెప్పలేదు, ఎక్కడ మాట్లాడుకోరు, ఏ పుస్తకంలో ఉండదు కాబట్టి
ఇది కొత్తగా రావడం వల్ల కొద్దిగా అది దాంట్లో ఇమిడిపోవాలంటే కష్టం అవుతుంది. అవును. అది నీవు నీవు అనే పదము భగవంతునికి ఎలా అది అన్వయిస్తుంది అని నా సందేహం. నీవు అనేది ఎదుటి శరీరంలో ఉన్న ఆత్మను సంబోధించినట్టు అవుతుందని. అవును, ఆ ఆత్మనే ప్రశ్నిస్తున్నాడు కదా, ఆత్మనే నువ్వు ఎవరు అదే ఇప్పుడు మూలంలో భగవంతుని సంతానమే. ఆత్మను సంబోధించినట్టే అవుతుంది కదా భగవంతుని. నీవు అంటే భగవంతుని ఎట్లా అనుకోవాలి? అదే ఇప్పుడు భౌతిక పరకంగా మనం ఎవరింటికైనా వెళ్ళినా మనల్ని అడగడం, లేదా ఎవరైనా మన ఇంటికి వస్తే మనం అడగడం నువ్వు ఎవరు అని అంటే, నేను నా గురించి తెలియదా, నేను ఫలానా ఆయన కొడుకును, ఫలానా ఆయన మనవన్ని, ఫలానా కులం మాది, మా గోత్రం ఇది, మా ఊరిది అని భౌతిక పరకంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. అదే ఆధ్యాత్మిక పరకంగా చెప్పినప్పుడు ఈ యొక్క ఆత్మను అడుగుతుంది నువ్వు ఎవరు అని అంటే, ఆత్మను లెక్క చేయట్లేదు కాబట్టి ఆత్మతత్వం ఎక్కడి నుండి వచ్చిందంటే పరమాత్మ నుంచి. ఇప్పుడు మన దేహం, మన జన్మలో తండ్రి శరీరం నుండి శుక్రకణం వచ్చినట్టుగానే జీవాత్మతత్వం వచ్చినట్టుగానే ఆధ్యాత్మికంలో ఈ యొక్క జీవాత్మను అడుగుతున్నాడు నువ్వు ఎవరు అంటే, నేను భగవంతుని నుండి వచ్చాను, భగవంతుని సంతానం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అవును, ఎదురుగా ఉన్న ఆత్మ చెప్పుకుంటుంది కానీ వేరుగా ఉన్న ఆత్మనే కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అడుగుతున్నది ఆత్మనే, అక్కడి నుంచి సమాధానం చెప్తున్నది ఆత్మనే. అవును, మూలంలోకి వెళ్ళినప్పుడు బాహ్యంలో ఇది చెప్తున్నాం కదండి, మా తండ్రి తాత అనేటటువంటిది. అట్లాగే మూలంలోకి వెళ్ళినప్పుడు ఆత్మ నేను దేహాన్ని కాదు, స్త్రీని కాదు, పురుషుని కాదు అన్నప్పుడు ఏంటి అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు అప్పుడు నేనెవరిని అనేది ఆత్మకి అర్థమవుతుంది. ఇక్కడ ఒక సందేహం ఏం లేదు. నీవు అనే శబ్దము పదము ఆత్మకు చెందినట్టే అనిపిస్తుంది నాకు, మరి భగవంతునికి ఎలా అవుతుంది అనేది సందేహం. స్వామి ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారు కదా, ఎవరైనా ఇప్పుడు కాంపిటీషన్ లో ఉంటుంటది కదా, ప్రతిస్పర్ధ ఉన్నప్పుడు, కాంపిటీషన్ లో ఉన్నప్పుడు నువ్వు ఎవరు అంటే నువ్వు ఏ స్కూల్ నుండి వచ్చావు అనేటువంటిది అభిప్రాయం. నువ్వు ఏ స్కూల్ నుండి వచ్చావు, ఎవరు నువ్వు అని అంటే నేను పలానా ఊరు పలానా స్కూలు అని చెప్పేసి, మీ క్లాస్ టీచర్ ఎవరు, హెడ్ మాస్టర్ ఎవరు అని ఎక్కడైతే ఆ పోటీ జరుగుతుందో వారిని అడగడం జరుగుతుంది. అదే రూపకంగా ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినటువంటి పిల్లవాడిని కూడా అడగడం జరుగుతుంది నువ్వు ఎవరు అని అంటే, ఇక తనను విడిచిపెట్టి తనకు ఎవరైతే జన్మనిచ్చారో వారి గురించి చెప్పడం, తను ఏ కులంలోనైతే పుట్టాడో ఆ కులం పేరు చెప్పడం, ఏ ఊరిలోనైతే పుట్టాడో ఆ ఊరి పేరు చెప్పడం, ఏ జిల్లా, ఏ ప్రదేశం, ఏ దేశంలో పుట్టాడో ఆ దేశం, దాని యొక్క పరిచయం ఇవ్వడం. అడిగేది ఆత్మనే కానీ చెప్పేది మాత్రం తను ఈ రకంగా పుట్టుకొని రావడానికి కారణం ఎవరు దాని గురించి చెప్పడం. ఒక్కరికి రెండో వాళ్ళు ఉంటేనే కదండి ఇది స్వీకరించడం అనేటటువంటిది. నేను అనేటటువంటిది ఉన్నానంటే నేను ఉండటానికంటే ముందు నువ్వు ఎదుటి వాళ్ళు ఎవరు ఉంటేనే కదా ఇద్దరికి భేదంతో నువ్వు నేను అనుకునేది బాహ్యంలో మనం. అట్లాగే ఆధ్యాత్మికంలో నేను అనేది ఆత్మ, నువ్వు అనేటటువంటిది పరమాత్మ అనేది బాహ్యాన్ని ఆలోచించిన తర్వాత కొంచెం మనకు బుర్ర తడుతుంది. నేను ఉన్నప్పుడు నువ్వు కూడా, నువ్వు నేను. అమ్మగారు ఉండండి, వారిని అడగనివ్వండి, వారిది పూర్తిగా బయటకు వస్తే గానీ వారికి విషయం పట్టుకుంటుంది. ప్రభాకర్ గారు అడగండి. అదే సరే, ఇప్పుడు నువ్వు అన్నప్పుడు అతని యొక్క చరిత్ర చెప్పుకుంటాడు అన్నట్టు, తల్లి తండ్రి. అంతే కదా. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఇక్కడి నుండి ఆత్మనే ప్రశ్నిస్తుంది నువ్వు ఎవరు అనేటువంటిది, అక్కడి నుండి సమాధానం చెప్తున్నది ఆత్మనే, అంతే కదా మీ ప్రశ్న అయితే? అవును, ప్రశ్న అది ఇదే విషయము. మీరు ఒక ఎగ్జామినర్ అనుకోండి, ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు, పరీక్షలు ఇచ్చేటప్పుడు ఏ సెంటర్, ఏ స్కూల్ నుండి అయినా కూడా పిల్లలు ఈ సెంటర్కి వచ్చి పరీక్ష ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు అన్నప్పుడు నువ్వు ఎవరు అని అంటే నేను ఫలానా ఊరు, ఫలానా స్కూలు, ఫలానా అక్కడికి వెళ్ళి వచ్చానని చెప్తే ఆ స్కూల్ పేరు, ఆ ఊరు పేరు చెప్తే మీరు గుర్తుపడతారు కదా. అవును,
అంటే ఈ వ్యక్తి ఇక్కడ వాడు కాడు, అక్కడి నుండి వచ్చాడు అనేటువంటిది తెలిసిపోతుండేది. అదే రూపకంగా నువ్వు ఎవరు అని అంటే ఈ స్త్రీత్వం కాదు, ఈ పురుషత్వం కాదు, నువ్వు ఎవరు అంటే నన్ను భగవంతుడు జన్మనిచ్చాడు అనేటువంటిది సారాంశం. అంటే భగవంతుని పరిచయం చేయడం అని. పరిచయం చేయడం కాదు, భగవంతుడే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు నువ్వు ఎవరు అనే ప్రశ్న ద్వారా. అన్యథా ఆ ప్రశ్నకు మనకేం సంబంధం? ఆ ప్రశ్నకు మనకేం సంబంధం? నువ్వు ఆత్మనే, నేను ఆత్మనే, మన ఇద్దరం ఆత్మలమే అయినప్పుడు, మన ఇద్దరం స్త్రీ పురుషులమే అయినప్పుడు నువ్వు ఎవరు నేను ఎవరు అంటే నేను పురుషుని, నువ్వు పురుషుడివే, నేను స్త్రీనే, నువ్వు స్త్రీవే అని చెప్పేసి మనం స్త్రీ పురుషులమని మనం పరిచయం చెప్పుకుంటాం ఆత్మలమే. కానీ ఆత్మ దగ్గర నువ్వు ఎవరు అనేటువంటి దానికి వెనుక ఏమున్నది అంటే ఈ ఆత్మతత్వము కాదు, ఈ స్త్రీ పురుష తత్వము ఎట్లాగూ కాదు. ఈ వస్త్రాలు ఏదైతే ఉన్నాయో, స్కూల్ టైంలోనే స్కూల్ డ్రెస్ వేస్తారు, స్కూల్ అయిపోయిన తర్వాత ఆ బట్టలు వేసేస్తుంటారు. మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ, పోలీసు వాళ్ళు పోలీసు, డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడే ఆ వస్త్రాలు వేస్తుంటారు, ఆ తర్వాత కాదు. అలాంటప్పుడు నువ్వు ఎవరు అని అన్నప్పుడు మన నిజ పరిచయం ఇవ్వాల్సిందే కదా. పదవిలో ఉన్నప్పుడు మాత్రం నేను విద్యార్థినని, నేను పోలీసునని, నేను న్యాయాధీశునని, నేను లాయర్నని, నేను డాక్టర్నని అని మన వస్త్రాన్ని బట్టి, పదవి హోదాని బట్టి పరిచయం ఇస్తున్నాం. ఆ పదవిలో లేనప్పుడు ఈ ఆధార్ కార్డు ఏంటంటే మనల్ని చూపిస్తుంది కదా, ఈ ప్రత్యక్షం ఏది కాదు, నువ్వు కనబడుతున్నది అంతా ఉత్తుతుంది. ఈ ఆధార్ కార్డు ఏంటంటే మన ఇంటి పరిచయం, ఫలానా ఆయన కొడుకు, ఫలానా కులము, ఫలానా ఊరు అని ఆ రకంగా చూపిస్తుంది కదా. మరి అదే నువ్వు ఈ ఆధార్ కార్డు స్థానంలోనే వ్యక్తి నేరుగా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎవరు? ఇప్పుడు మన తండ్రే మనకు జన్మనిచ్చాడు కాబట్టి, వేరే తండ్రితోటి మనకు సంబంధం లేదు కాబట్టి మన తండ్రి పేరే మనం చెప్పుకుంటున్నట్టుగా, మన తండ్రి పేరు, వాళ్ళ తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, ఆ రకంగా చెప్పుకొని కులము గోత్రం చెప్పుకుంటున్నట్టుగా ఈ యొక్క ఆధ్యాత్మికంలో భగవంతుని పేరే. నువ్వు ఎవరు అంటే నేను మా నాన్న కొడుకు, మీ నాన్న ఎవరు కొడుకు అంటే వాళ్ళ నాన్న కొడుకు, వాళ్ళ నాన్న ఎవరు కొడుకు అంటే వాళ్ళ నాన్న కొడుకు. అట్లా వెనుకకు తవ్వుకుంటూ పోతే ఆ ఆది మూలంలో, సృష్టి ఆరంభంలో ఇప్పుడు అంటుంటారు కదా, ఇది ఈ కోటను ఎవరు కట్టారంటే ఫలానా ఆయన కట్టారు, ఫలానా ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడంటే ఫలానా ఆయన దగ్గర కొట్లాట తీసుకున్నాడు, అప్పుడు కొట్లాడేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడంటే ఫలానా ఊరికి వెళ్ళి వచ్చారు, అప్పుడు ఈ రకంగా ఉండే వీరు రాజ్యం వెళ్తుండేవారు అని చెప్పేసి వెనకకు చరిత్ర తవ్వుతుంటారు కదా. ఆ రూపకంగానే ఈ యొక్క నువ్వు ఎవరు అనే దగ్గర కనపడే రూపం కాదు, ఈ స్త్రీ పురుష దేహం కాదు, భగవతత్వాన్ని వెలికి తీయడం, మూలానికి వెళ్ళడం అని. అంతే. ధన్యవాదాలు. అదే నువ్వు మళ్ళీ కూడా వినండి, నేను ఎవరు అనే దగ్గర నేను ఒక్కనే ఉన్నాను, నువ్వు ఎవరు అనే దగ్గర ప్రశ్నిస్తున్నటువంటి అతను, వచ్చినటువంటి అతను, సమాధానం చెప్తున్న అతను, ఇద్దరున్నారు. అంటే అక్కడ భగవంతుడు ఆధ్యాత్మికంలో ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని అన్నప్పుడు, ఆత్మను ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ఆత్మకు ఈ యొక్క జన్మలోకి ఏ రకంగా వచ్చింది అనేటువంటిది కావాలి. అదే ఆచార్య, నేను ఎవరన్నా నువ్వెవరన్నా సమాధానం ఒకటే ఉంటది కదా ఆచార్య. మళ్ళీ ఒకటే ఉంటుంది, ఎట్లా మాట్లాడుతున్నాను, వేరు ఉంటాయి. ఆచార్య ఒక్క నిమిషం, 3 అనాది పదార్థాలను బాగా తెలుసుకోవాలా. 3 అనాది పదార్థాలు ఏంటి? మునిగారు మీరు చెప్తున్నది బాగానే ఉంది, కాకపోతే 3వ దాని దగ్గరకు పోకండి. ఇప్పుడు 2ట్లలోనే తెలుసుకుంటున్నావు, 2ట్లలో తెలుసుకుంటున్నావు. 3వ దగ్గర పోము, కానీ నువ్వు అనే కాడు ఉన్నాం కదా. నేను ఆత్మ, నీవు పరమాత్మ అంటే మూలము, ఈ సృష్టికి మూలం ఎవరు? ఇప్పుడు పరమాత్మ ప్రశ్నించేది పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నాడు ఎవరు? జీవాత్మనే. అందరం జీవాత్మలేమే. ఇప్పుడు జీవాత్మ పరమాత్మ. ఇంకా కొంచెం సరళంగా అర్థం చేసుకుంటే ఏంటంటే,
పిల్లలను చూసి తల్లిదండ్రిని ఎవరి పిల్లలు వేరు, ఇంత ముద్దుగా ఉన్నారు, ఇంత సంస్కారవంతంగా ఉన్నారు. అందుకే కృష్ణుడు ఎప్పుడు అర్జున్ని సంబోధించేటప్పుడు కౌంతేయ కౌంతేయ అంటుంటాడు, ఓ కుంతిపుత్రుడా అంటుంటాడు. ఇక దుర్యోధన్ని ఇక గట్టిగా మందలించేటప్పుడు హే గాంధేయ అంటే ఓ గాంధారి పుత్రుడా అని ఆ రకంగా అనడం. ఇప్పుడేమో మనం సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఈ వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ లో ఎవరున్నారు స్వామి? ఇంకొకరు ఉన్నారు కదా. అవును. మరి ఈ భౌతికంగా తెలుసుకున్నప్పుడే అక్కడ ఇప్పుడు ఈ వివాహం దాంట్లో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది కదా, ఈ అమ్మాయి ఎవరు, ఫలానాయన భార్య లేదా ఫలానాయన కూతురు. ఆమెకేం పరిచయం లేదు. ఇది జాగ్రత్తగా వినండి. బాల్యంలోనేమో ఫలానాయన కూతురు, ఇక యవనంలో ఫలానాయన భార్య. ఆమె పరిచయం ఏంటి చెప్పండి? ఓ జయం అట్లా చూస్తుంటారండి, చెప్పు. మాట్లాడకుండా అట్లా కూర్చుంటారు. వరలక్ష్మి గారు అర్థమవుతుందా? అందుకనే నువ్వు ఎవరు అనే దగ్గర ఇప్పుడు ఈ వివాహంలో ఈ అమ్మాయి ఎవరు అనడానికి కారణం ఏంటంటే ఆమె గురించి తెలియదు కాబట్టి ప్రశ్నించడం ద్వారా ఆమె ఎవరింటికి వచ్చిందో. ఇప్పుడు ఆ ఊరు బయట కూర్చుండి అక్కడక్కడ కూర్చుండి అడుగుతారు, ఎవరైనా ఎవరింటికి వచ్చినావు, ఆయన ఎవరో మనకు తెలియదు. ఎవరింటికి వచ్చావంటే అప్పుడు ఓహో ఆయన ఫలానా ఇంటికి వచ్చావా అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ నేను నువ్వే ఈ రెండే పట్టుకోండి. ఈ రెండు దొరికిన తర్వాత మూడవదాన్ని పట్టుకోవచ్చు. నాకు కొంచెం దీన్ని బట్టి అర్థమైంది. ఒకసారి ఈ దేహంలో ఉందని అర్థమవుతుంది. ఒక్కొక్కరు మాట్లాడితే విషయం తెలుస్తుంది. చెప్పండి వరలక్ష్మి గారు. నేను అనే ఈ దేహంలో ఆత్మ ఉందని తెలుస్తుంది. ఇది చిరునామా అంతా ఎందుకు అడుగుతున్నారో దాన్ని బట్టి ఇది మనకి ఆత్మ ఉందని అర్థమవుతుంది. అమ్మగారు ఎంత బాగా చెప్తున్నారు. మనకు ఆత్మ ఉందంట, ఇంతకు మనం ఎవ్వరము? నేననే దేహంలో ఆత్మ ఉంది అని అంటున్నాను ఆచార్జీ. నేననే దేహం అంట చెప్పండి. ఇక చూడండి, అది ఈ దేహంలో మరి పరమాత్మ ఎక్కడున్నాడు అది కూడా చెప్పు. వరలక్ష్మి గారు కొద్దిగా ఓపిక పట్టండి, వినండి. ఎవరేం చెప్తారో వినండి. మీరు చెప్పాలని ఉంది తాపత్రయం, కానీ చెప్పాలనుకున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి. కొద్దిగా ఓపిక పట్టండి, వినండి. సుదర్శనమ్మ గారు చెప్పండి. నమస్తే ఆచార్య. ఈ గుర్తింపు కార్డు అనేది ఇప్పుడు నాకు అర్థమైందంటే ఏంటంటే ఆచార్య, ఇది వ్యక్తిగతం అన్నమాట. అంటే ఈ ప్రజలందరూ ఉన్నారు, వీళ్ళని గుర్తించడానికి ఒక అధికారి ఉంటేనే కదా గుర్తింపు కార్డు. అట్లాగే ఈ జీవాత్మ అనేటటువంటిది, ఈ జీవాత్మలన్నింటి నువ్వు నేనని ఇద్దరం ఎదురుగుండా మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు జీవాత్మలే కదా మాట్లాడుకునేది ఆచార్యకి. ఇద్దరు జీవాత్మలు మాట్లాడుకుంటున్నప్పుడు అంటే మన ఇద్దరము ఉన్నాము అని ఎవరికి వాళ్ళమే, స్త్రీలం కానీ పురుషులం కానీ, మనిద్దరము ఇలా ఉన్నాము అని అంటే మనిద్దరికి ఒక ఆధారం ఉండాలి. ఆధారం అంటే నువ్వు నేను అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం ఆచార్య. ఇద్దరు ఎదురుగా ఉన్నా కూడాను నేను అనేటటువంటిదే ఇద్దరి అభిప్రాయం. నేను పురుషుడిని, నేను స్త్రీ అనేటటువంటిది ఎవరికి వాళ్ళ అభిప్రాయమే ఆచార్య. అక్కడ మీకు కొద్దిగా నేను అది సూచన, అది ఏమంటే మీకు ఆ ఇంగ్లీష్ లో ఏమంటారు, క్లూ అంటారు, ఏమంటారు అది అర్థమైతలేదు. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఏదో దుర్ఘటనలో ఆ పిల్లవాడిని ఆ చింపాంజీ ఎత్తుకపోయింది, అడవిలో పెరిగాడు. ఏదో రకంగా పట్టుబడుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అతనికి మాటలు నేర్చుకుంటుంటే ఒక్కొక్క మాట అతనికి చెప్పడం జరిగింది ఏంటంటే, నాన్న వస్తున్నాడు అని. నాన్న అంటే ఇప్పుడు మాటలు నేర్పిస్తున్నటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, అడవి నుంచి వచ్చినటువంటి వ్యక్తికి నాన్న అని చెప్తున్నాడు. నాన్న అంటే అని ఆయన ప్రశ్నించాడు, సమాధానం చెప్పండి అంటే ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు నాన్న చెప్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నాన్న అంటే ఎవరైనా అడుగుతాడు. సమాధానం చెప్పండి ప్రభాకర్ గారు, సమాధానం చెప్పండి, ఇప్పుడు తెలుస్తుంది. నాన్న అంటే
నాన్న అంటే జన్మనిచ్చినవాడు. జన్మనిచ్చిన వాడంటే ఎంతో మంది జన్మనిస్తున్నారు కదా. ఇప్పుడు నాన్న అన్న శబ్దం మన ఇద్దరికే వర్తిస్తుంది కానీ ఇంకొకరికి ఎట్లా వర్తిస్తుంది? పక్కింటి వాళ్ళకి వర్తిస్తుందా? వర్తించదు. మరి నాన్న అంటే ఏంటి? తల్లిదండ్రి ఇద్దరు ఉంటేనే నాన్న అనే విషయం గ్రహింపు వచ్చిన తర్వాతే తెలుసుకుంటాడు ఆచార్యది. అదే కదా, అది అన్నమాట. అదే ఇప్పుడు నువ్వు ఎవరు అనే దాంట్లో కూడా ఈ గ్రహింపు అనేటువంటిది రావాలి. అంటే దేహం గుర్తింపు, దేహంలో ఉన్నది మాత్రం ఆత్మని కదా ఆచార్య, అంతే కదా. ఇప్పుడు దేహం మనం తీసుకోవట్లేదు వరలక్ష్మి గారు. దేహంను కొట్టి పడేస్తున్నారు, ఊడ్చి పడేస్తున్నారు. దేహం లెక్క చేయట్లేదు అంతే. ఇప్పుడు చేతన స్వరూపాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. ఆధార్ కార్డు యొక్క అభిప్రాయం ఏంటంటే దేహంను లెక్క చేయట్లేదు కాబట్టి నువ్వు ఎవరి కొడుకువు, మీ ఇంటి పేరేమి, మీ ఏ కులము, ఏ ఊరు, ఆ ఆధార్ కార్డు బట్టి కదా బస్సులో టికెట్లు ఇస్తున్నారు ఈ తెలంగాణలో అయితే. అందు గురించి ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే కనబడుతున్న దాన్ని ఏమాత్రం లెక్క చేయకపోవడం. శ్యామలయ్య గారు చేతులు నలవకండి, చెప్పండి. కనబడుతున్న దాన్ని లెక్క చేయకపోవడం, కనబడని తత్వాన్ని, పరోక్షాన్ని తవ్వి తీయడం. ఈ కందమూల ఫలాలు తవ్వడం ఏంటంటే కనబడేదాన్ని కాదు, కనబడని దాన్ని తీయడం. లోపల దాన్ని ఈ యొక్క పల్లికాయ వేరుశనక్కాయలను ఒలుసుకొని తినడము, కాజు, బాదాం, పిస్తా పప్పులను ఒలుసుకొని తినడం, ఇదంతా లోపల ఉన్నదాన్ని తీయడం. బఠానీలను, శనగ గింజలను అన్ని. రహస్యాన్ని వెలువరిచేటువంటిదే ఇది ఆధ్యాత్మికం. బాలరాజు గారు పట్టుబడిందా? ప్రభాకర్ గారు ఇంకొకటి, ఉదయం పూట బడికి పిల్లలను రప్పింపజేయడం, సాయంత్రానికి వదిలింపజేయడం. అదే రకంగా 84 లక్షల జీవరాశులన్నింటినీ, అన్ని జన్మలలోకి జీవాత్మలను జన్మింపజేయడం, మళ్ళీ చివరికి ప్రళయంలో అందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడ పంపించడం. అదే పెంపుడు జంతువుల ద్వారా మనకి హిప్నటిజం చేస్తున్నాడు కదా. మనం ఆ కోళ్ళ గూటిలో, పశువుల దొడ్డిలో, నెమళ్లను, కుందేళ్లను, పాములను ఎవరు సాదుకునేటువంటి వారు ఆ పెంపుడు పశువులను రాత్రిపూట అంటే చీకటిలో, అజ్ఞానంలో వాటిని బంధించడం, పొద్దున సూర్యోదయం అయిన తర్వాత వెలుతురులో జ్ఞానోదయం అయినప్పుడు విడిపించడం. అదే ఇప్పుడు స్కూల్కి వెళ్ళటము, రావడం, చూడటం, అది ఒక వ్యవస్థ ఉండబట్టే కదా. ఉదయం అని సాయంత్రం అనేటటువంటిది, ఉదయం వెళ్తున్నాం, సాయంత్రం తిరిగి వస్తున్నాం అంటే పట్టుకున్నారా రహస్యాన్ని? ఒకటే మాటలు చెప్పాలి అంటే ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు, పరమాత్మ దగ్గర నుంచి వచ్చినాం. అందుకే నువ్వు ఎవరనే ప్రశ్న అదే అక్కడికి సింపుల్. ఇవన్నీ చెప్పుకోకుండా ఎవరికైనా ఏ దానికైనా అర్థమవుతుంది. ప్రభాకర్ గారు పట్టుబడుతుందా లేదా? దేహంలో బందీ పడిందని అర్థమైంది దీనివల్ల. కోళ్ళని కప్పెట్టడం, వదలటం ఇదంతానే. ఎక్కడ పట్టుబడింది? అదే కోళ్ళని మనం కప్పెడుతున్నాం అనుకుంటున్నాం కదా, వాటిని వదులుతున్నాం కదా అజ్ఞానంలో. భగవంతుని రహస్యం. మనం ఈ పెంపుడు జంతువులని, కోళ్ళను, కుక్కలను సాదుకునేటువంటి కుక్కలను, ఆవులను సాదుకునేవారు ఆవులను, వీళ్ళంతా సాయంత్రం కట్టేసి ఉదయాన్ని వదిలేస్తున్నారు కదా. ఇదే మన జీవాత్మలు 84 లక్షల జన్మలలో జీవాత్మలను కట్టేయడం, జీవనముక్తిలో వదిలేయడం. ఆ కట్టేసేది వదిలేసేది ఎవరు? ప్రభాకర్ గారు పట్టుకోవాలి. అది విషయం అక్కడ పట్టుకోవాలా, అక్కడ పట్టుకోవాలి. మనం సాధు జంతువులు కట్టేసుకుంటున్నాం, వదులుతున్నాము, మనలను కూడా పరమాత్మ అదే విధంగా చేస్తున్నాం. అంతేనా? కట్టేసే వదిలేసే వాళ్ళు ఒకరు ఉండాల్సి వస్తుంది. అందుకని ఒక్కడే పరమాత్మ. ఆచారి అక్కడ జైల్లో కూడా ఖైదీలను సొంత అనుభవం చెప్తున్నారు శ్యామలయ్య గారు. చూడండి,
ఉదయం ఏమో బయటికి అందరినీ బయటికి నాశ చేసి ఇడుపుతారు, మళ్ళా సాయంత్రం కాందాడు అందరిని బ్యారక్లు వేసి 100 మందిని అట్లా బ్యారక్లలో అందరిని పెట్టేస్తారు. అవునవును. ఆ జైలరే పరమాత్మ. అది గుర్తుపెట్టుకోవాలి. బంధము మోక్షము. అంటే పరమాత్మ దగ్గర మనము అప్పుడు బందీలుగా ఉండాల్సింది. అంతే కదా. స్వర్గము అయిపోయిన తర్వాత, స్వర్గంలో ఉండేటువంటి సమయం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, నేను పునర్జన్మతోటి అమ్మా నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆత్మీయులు మధ్యలో ఉంటాను, స్నేహితుల మధ్యలో ఉంటానంటే సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండు, నీ ఇష్టం. కానీ అక్కడ ఒక్కడు బిక్కు బిక్కుమంటూ ఉంటావు కాబట్టి ఈ ఇంద్రియాలను తీసుకుపోమని చెప్పేసి అంతే. ఇచ్చినప్పుడు ఆ ఇంద్రియాలతోటి ఈ దేహంలో ఉండడు. ఓం అజాది బంధ మోక్షాలు. అజాది సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం అయినటువంటి నాటకాన్ని 10 సార్లు చదవండి, అంతే కూడా అర్థమైపోతుంది. అంతే, విశేషంగా ఉండదు. ఇహ పరలోకంలో ఇదంతా సచిత్రంగా చూపెట్టాడు కదా ఓం ప్రకాష్. అది చూడండి, పుస్తకం చదవండి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బాలాజీ గారు అర్థమవుతుందా? ఓమాచారి సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం ఇంకా పూర్తిగా అది చివరికి ఎండింగ్ చేయలేదు ఆచారి. అది చేస్తే ఇంకా పూర్తిగా స్పష్టంగా అయిపోతాయి. అదే అదే జీవాత్మకి పూర్ణ స్వాతంత్రం ఇచ్చేసి జన్మాన్ని ఇస్తున్నాడు కదా భగవంతుడు. అంటే ఎక్కడున్నా తన జాగ్రత్తలు చూసుకుంటున్నాడు. అంటే వ్యవస్థ పరమేశ్వరుడు చేస్తున్నాడు, కోరుకున్నట్టుగా వ్యవస్థ చేస్తున్నాడు, మళ్ళీ జాగ్రత్తగా చూస్తున్నాడు. ఈ విషయం మనం అనుకున్నప్పుడే జాగ్రత్త చూస్తున్నాడని ఇది గ్రహింపు ఆత్మకు వచ్చిన తర్వాతే కదా నువ్వున్నావు అనేటటువంటి తను అడగలుగుతున్నాడు. నువ్వున్నావు కాబట్టే నేనున్నాను అనేది ఈ గ్రహింపు తర్వాత పరమేశ్వరుని ప్రశ్నిస్తున్నాడు అనమాట. నువ్వున్నావు కాబట్టి నేనున్నాను అనేది తాను ఆత్మ తెలుసుకున్న తర్వాతే ఈ విషయం పరమేశ్వరుని గుర్తిస్తున్నాడు. అమ్మగారు నసుగుతూ సాగదీసేసరికి ఉత్సాహం అంతా పోతుంది. అదే కట్టెన్నట్టుగా మాట్లాడితే విషయం చెప్తున్నది కానీ అదే నేనెవరిని అనే ప్రశ్న తను ఒక్కడున్నప్పుడే ఆచార్యది వేసుకునేది. నేనెవరిని అనేది ఆత్మని. అది కూడా నేనెవరినిది అంటే తర్వాత నువ్వెవరు అనేది వేరే వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నించినప్పుడు అది ఆత్మనే కదా. ఇద్దరు భౌతికం అన్నమాట. ఇది అది పరమాత్మ, నువ్వు ఆత్మ, అది గుర్తుపెట్టుకో. నేనెవరు నువ్వెవరు అనేసి ముందు భౌతికంలో తీసుకుందాం మనం. ఎలాగంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తింపు కోసం మనం ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం తలుపు తట్టినప్పుడు మనమే అంటాం కదా నువ్వెవరు అని తలుపు తీసేటప్పుడు. ఇద్దరము ఉంటాము అక్కడ. నేనెవరు నువ్వెవరు అనేది ఇద్దరము అక్కడ. అది భౌతికంలో. ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఎట్లాగంటే నేనెవరిని అనేది ప్రశ్న తాను వేసుకుంటాడు జీవాత్మ. వేసుకున్న తర్వాత నేనెవరు అనేటటువంటిది నేను అసలుకి నేనెవరంటే నేను ఒక్కడిని ఎలా ఉన్నాను, నాకేంటి ఇప్పుడు పరమాత్మ కూడా సృష్టి ఎందుకు చేస్తాడు ఆచార్యజీ? తను ఒక్కడున్నాడు కానీ ఈ జీవాత్మలన్నీ ఇట్లా పడి ఉన్నాయి, వాటికి అంతా ఇదో తెలుసుకోలేకపోతున్నారు అనేటటువంటిది అప్పుడు తను అనుకున్నప్పుడే కదా. అమ్మగారు కొద్దిగా ఆపితే కొద్దిగా ముందుకు పోదాం. సూటిగా ఒక్క మాటలో కట్టె కొట్టే తెచ్చన్నట్టుగా చెప్తలేరు, నసుగుతూ సాగదీస్తున్నట్టు అనిపిస్తున్నది. అది ప్రసన్నం. ఇంకొక చిన్నది, మనకు ఆధార్ కార్డు ఎట్టుందో పరమాత్మ కూడా ఆధార్ కార్డు అంటే అందరు వెళ్ళిపోతుండే. అంతే. ఇక సర్వవ్యాపకుడు అనేటువంటిది మన ఇంట్లో మనకు అధికారం ఎట్లుంటుంటుందో అందరి ఇళ్ళ మీద, అందరి సంపత్తుల మీద ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి యొక్క అధికారం. ప్రభాకర్ గారు అర్థమవుతుందా సర్వవ్యాపకుడు అనేటువంటిది? అర్థమవుతుంది ఆచార్య, అందు గురించి నువ్వెవరు నేనెవరు అనే దగ్గర, నేనెవరు అనే దగ్గర నేను ఒక్కొన్ని నాకు నేనే ప్రశ్నించుకుంటున్నాను కాబట్టి నా దేహమును నేను ఒలుస్తున్నాను, నా ఇంద్రియాలను నేను ఒలుస్తున్నాను కాబట్టి నేను నన్ను నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డటువంటి వ్యక్తి కూడా తన ముఖ కవలికలను సవరించుకుంటూ అద్దాన్ని తుడిసి తన ముఖ కవలికలను సవరించుకోవడం. అదే రూపకంగా నేను ఎవరు అనేటువంటి ప్రశ్న. అదే నువ్వు ఎవరు అనేటువంటి దాంట్లో అక్కడ దేహం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి పుట్టారు, ఎవరు పుట్టించారు,
మనల్ని మన తండ్రి పుట్టిస్తున్నట్టుగా తండ్రి శరీరం శుక్రాణు వస్తున్నట్టుగా ఆ శుక్రాణువే ఇక్కడ స్త్రీ శరీరంలో స్త్రీ పురుష పిండ రూపం దాల్చుకుంటున్నట్టుగా ఇదంతా ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎవరు నువ్వు అని అన్నదానికి నేను మా నాన్న కొడుకు, మీ నాన్నవారు, మా తాత కొడుకు, మీ తాతవారు, వాళ్ళ నాన్న కొడుకు, వాళ్ళ నాన్నవారు, వాళ్ళ నాన్న కొడుకు, అట్లా తవ్వుకుంటూ పోతుంటే ఆరంభంలో భగవంతుడు ఉన్నాడు. ఇంకా ఎవరికైతే సందేహం లేదు కదా, ఇక ముందుకు పోదాం. మన పుట్టుకలకి 84 లక్షల జీవరాశులకి కారణం పరమాత్మ. అదే అమ్మా, 84 లక్షల జీవరాశుల రహస్యం ఏంటంటే మనల్ని స్వాములుగా ఉంచి, యజమానులుగా ఉంచి పెంపుడు జంతువులను రాత్రిపూట కట్టేయడం, పొద్దుటిపూట వదిలిపెట్టడం. అదే రూపకంగా సృష్టి ఆరంభంలో 84 లక్షల జీవరాశుల రూపంలో మనల్ని బ్రహ్మాండంలోకి వదిలిపెడుతున్నాడు భగవంతుడు. ప్రళయం అయ్యేటప్పుడు మళ్ళీ అందరినీ గూట్లు మూసేస్తున్నాడు. అర్థమైంది, బాగా అర్థమైంది ఆచార్య, ఈ ఫీలింగ్ అర్థమైంది. ఈ దేవిదాస్ గారు మాట్లాడరు, బాలరాజు గారు మాట్లాడరు. నిద్రపోతున్నారా, ఇంకా వేరే పని చేసుకున్నారు? పని తర్వాత వినాలి. మూడవ బ్రాహ్మణంలో చూడండి. ఇంకేమైనా సందేహం ఉంటే ఈ ప్రసంగంలో ఇదే దీంట్లో అయిపోవాలి. రోజు నానబెట్టకూడదు, ఎందుకంటే ముందుకు పోతుంటే అర్థమవుతుంది. సువర్చలమ్మ గారు ఇట్లా రాదు, మీరు అన్నారు కదా 8-10 రోజులు ఒక దగ్గర ఉండి ఆ విషయాన్ని చర్చ చేసుకుంటే వస్తుంటది. అంటే అక్కడ వేదిక మీద మైకిలో ప్రస్తావిస్తే, ఎదుటి వారు నిలబడి మనల్ని ప్రశ్నిస్తే అప్పుడు ఈ నసు కూడా అంత పోతుంది. అవునా ఆచార్య, అట్లా అందరం ఒక చోట కూడి 1-2 రోజులు ఉన్నామంటే మాకు అంత చాలా వరకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఆ విజయలక్ష్మి గారిని కూడా వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు, నువ్వేనా మైకులో చెప్పేది ఉందా, నువ్వు ఎందుకు అవసరపడుతున్నావు అంటే, అక్కడ 8-10 రోజులు ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడ చెప్పాల్సి వస్తుంది. మైకులో చెప్పినప్పుడు వాళ్ళు నిలబడి ప్రశ్నిస్తుంటే సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది. సమాధానం చెప్పిన రోజు మనకి ఏమైనా వచ్చిందని అనుకోవాలి. ఈ రకంగా ఒంటరిగా ఎవరికి వారు చెప్తే అది కేవలం మూలుగుడు తప్ప ఇంకేం కాదు. ఎదుటి వారిని సమాధాన పరిచినప్పుడే మనకి ఏమైనా వచ్చింది. శ్యామలయ్య గారు దిక్కులు చూడదు, అర్థమవుతుందా? అప్పుడు మనకి ఆత్మజ్ఞానం వచ్చినట్టుగా. జయమ్మ గారు ఏంటంటే మునిగారు లేనప్పుడు కూడా తన ఫోన్లో తాను ఎప్పుడైతే ఈ గూగుల్ మీట్ ఆన్ చేసుకొని వచ్చి పాల్గొన్నప్పుడు అప్పుడు జయమ్మకు రుచి ఉన్నదని తెలుస్తుంది. తృతీయ బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం 5వ సంపుటాన్ని చూడండి. అథ అమూర్తం ప్రాణః యశ్చ అమంత ఆత్మన్ ఆకాశ ఏతత్ అమృతం ఏతత్యం తస్య ఏతస్య అమూర్తస్య ఏతస్య అమృతస్య ఏతస్య యత ఏతస్య త్యస్య ఏష రసో యో అయం దక్షిణే అక్షన్ పురుష త్యస్య ఏష రస. ఇదంతా రసమయంగా ఈ దేహము అనేటువంటిది ఏదైతే కనబడుతున్నదో ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలన్నీ, సూర్యుడు కూడా జలం యొక్క పరమాణువుల సంగ్రహ రూపం. ఈ యొక్క పృథివీ జలం యొక్క పరమాణువుల యొక్క సంగ్రహం. ఈ పృథివీ తత్వమును సప్రమాణంగా ఓం ప్రకాష్ ఇహపరలోకంలో చూపించాడు. 31వ అధ్యాయం యజుర్వేదం 31వ అధ్యాయం 17వ మంత్రంలో అద్భ్య సంభృత పృథివ్యాహ అద్భ్య అంటే నీటి పరమాణువుల యొక్క సంగ్రహంతో ఈ యొక్క పృథివీ ఏర్పడింది. అద్భ్య సంభృత పృథివ్యాహ రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే. విశ్వకర్మ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ పరమేశ్వరుడు నీటి పరమాణువుల యొక్క సంగ్రహంతో
దూదిపింజము వోలే ఈ యొక్క పరమాణువులను ఒక దగ్గరికి చేర్చి ఈ దూదిపింజం గాలికి కొట్టుకుపోతున్నట్టుగా ఆ రకంగా ఈ యొక్క పృథివిని తిప్పుతూ దానిని సక్రియపరిచి సూర్యుని యొక్క కిరణాలతోటి సూర్యునితోటి ముడిపెట్టడం, ఇదంతా అక్కడ వేద మంత్రంలో చెప్తుంది కదా, ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 5వ మంత్రంలో, ఏనా ద్యోః ఉగ్రాహ పృథివీ చ దృఢా. ఈ పృథివీ అనేటువంటిది దృఢంగా ఉన్నది. ఉట్టి మీద పెట్టినటువంటి పాత్ర ఉట్టి తాళ్లతోటి ఏ రకంగానైతే దృఢంగా ఉంటుంటుందో అదే రూపకంగా సూర్యకిరణాలతోటి ఈ పృథివీ అనేటువంటిది చాలా దృఢంగా ముడిపెట్టబడినటువంటిది. అందు గురించి ఏదైనా సరే, సూర్యుడైనా సరే, చంద్రుడైనా సరే, ఈ పృథివీ అయినా సరే, ప్రతిదీ నీ యొక్క తరల పదార్థం రస పదార్థములతోటి, ఆ రస పదార్థంతో ఈ యొక్క జడ వస్తువులు ఏ రకమైతే తయారయ్యాయో, ఈ యొక్క స్త్రీ పురుష దేహం పశుపక్షి రూపం ఇది కూడా తరల పదార్థముతోటి శుక్రాణువుగా తండ్రి శరీరం నుంచి రావడం, ఈ యొక్క పిండంగా తల్లి శరీరంలో ఎదగడం, ఇది కూడా తరల పదార్థంతో, అంత తరల పదార్థమే రసమయంగా ఉండడం. రసమయమైన పదార్థమే ఘనీభవించి మూర్తి ఆకృతిని రూపొందించుకొని మనకొక పదార్థ విశేషంగా కనబడడం. ఇదంతా రసమయం. రసరూపం కంటే ముందు యథా అమూర్తం ప్రాణ, ఈ ప్రాణం అమూర్త రూపము అని అంటే మూర్తి భవించని రూపం. ఈ యొక్క రసరూపమేమో మూర్తి రూపం. రసము కంటే ముందు స్థితి ఎటువంటిది అంటే ప్రాణ రూపం, వాయు రూపం. యశ్చ అయం అంతరాత్మ అనేటువంటిది కూడా ఈ రసరూపకంగా, వాయు ఆకాశము ఈ రూపకంగా అమృతమయమై ఉన్నటువంటిది ఈ యొక్క దేహాలలోకి రావడం, ఈ జన్మ నుంచి ఇంకొక జన్మకు ఆ రకంగా వెళ్ళడం, ఇదంతా రసరూపకంగా వెళ్ళడం జరుగుతుంది. అమృతం ఏతత్ ఏతత్యం తస్య ఏతస్య అమూర్తస్య ఏతస్య అమృతస్య తస్య ఏతస్య యస్య ఏష రసః. ఇది ఏది కనిపిస్తున్నాను, జడము కనపడుతున్నాను, చేతనము కనపడుతున్నాను, ప్రతిదీ రసరూపకంగానే అభివ్యక్తం అవ్వడం. హిమాలయము వంటి అంత పెద్ద పర్వతం మంచుకు రూపం ఏంటిది అంటే నీటి యొక్క పరమాణువులు. ఈ తుంపరలుగా మన దగ్గర అయితే ఈ యొక్క చలికాలంలో ఈ మంచు కురవడం, తుంపర్లు పడడం, ఆ తుంపరగా మంచు కురిసి అది అంత గడ్డలాగా తయారై చూపెట్టడం. ఇక నైజీరియా లాంటి ఆ యొక్క ప్రదేశాలలో భూమి లోపల నుంచి లావా అది బయటకు వచ్చేసి ఒక పర్వతం లాగా తయారు కావడం, ఇదంతా తరల పదార్థంగానే అభివ్యక్తమై మూర్తి భవించడం, ఘనీభవించడం, ఆకృతి రూపం దాల్చడం, ఇదంతా జరుగుతుంది. యో అయం దక్షిణే అంటే కుడివైపు అక్షన్ అంటే కన్ను. పురుషత్యస్య హ్యేష రసః. ఇదంతా రసమయంగా ఈ కంటిలోకి నీరు ఏ రకంగానైతే వచ్చి కన్నును తడుపుతూ ఉందో అదే రూపకంగా ఈ యొక్క సృష్టిని పోషించేదంతా రసమయమైనటువంటి పదార్థం, రసరూపం, ద్రవ పదార్థం. మనం తినేటువంటి అన్నం, రొట్టెలు, పండ్లు, పొలాలు, డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా ఆ ఘనీభవించేటువంటి రూపాన్ని నమిలి మింగినప్పుడు, జీర్ణశక్తిలోకి వెళ్ళినప్పుడు కనబడే రూపం, ఆ ఘనీభవించేటువంటి రూపాన్ని ఒలిసి మలమూత్ర రూపంలో బయటకు విసర్జింపజేసి మళ్ళీ ఆ రసరూపాన్ని మన వంట పట్టింపజేయడం గమనార్హం. అథ అమూర్తం ప్రాణశ్చ యశ్చ అంతరాత్మ. ఇదే తస్య హి ఏతస్య పురుషస్య రూపం యథా మహారజనం వాసో యథా పాండ్వావికం యథా ఇంద్రగోపో యథా అగ్న్యర్చిర్యథా పుండరీకం యథా సకృత్ విద్యుతం
సకృద్ విద్యుతేవ వా అస్య శ్రీర్భవతి యా ఏవం వేద అథ ఆదేశో నేతి నేతి నా హ్యేతస్మాదితి. నిన్న ఓం ప్రకాశ్ స్త్రీ శరీరంలోకి తరల రూపంలో వచ్చినటువంటిది ఆ శుక్రము పిండ రూపముగా శిశువు రూపముగా ఏ రకంగా తయారైందో చూసారా? పెద్ద పెద్ద చిత్రాలు వాళ్ళు తయారు చేశారు. ఎక్కడ ఉన్నారు అంత? శ్యామలయ్య గారు చూడలేదా? బాలాజీ గారు చూస్తున్నాం. దాంట్లో బొమ్మ రాత్రి పిల్లోడు ఎగురుతుంటాడు కదా, డాన్స్ చేస్తుంటాడు, అదేనా? అదే మొత్తం అంత పెద్ద పెద్ద సిమెంట్ తోటి పెద్ద పెద్ద బొమ్మలు చేసి పెట్టారు కదా. గర్భంలో ఏ రకంగా ఎదుగుతుందో. ఇప్పుడు ఇహపరలోకంలో సీమంతమైన సంస్కార సందర్భంలో ఆ ఓం ప్రకాశ్ లోపలి చిత్రాలను ఎట్లయితే పెట్టాడో వారు సిమెంట్ తోటి తయారు చేసి మొత్తం అంత పెద్ద పెద్ద చిత్రాలు చేసి పెట్టారు కదా. తల్లి మహిమను చెప్తుంది. ఎవరు చూడలేదా? ఏమి ఇవాళ చూస్తాను. నేను సమయం లేదు ఆచార్య. ఆధ్యాత్మిక దర్శనంలో పెట్టారా ఆచార్య మీరు? పెట్టాను. ఈ యొక్క ప్రాణము అనేటువంటిది, ఈ పిండములో ప్రాణము హృదయాకాశంలో భిన్నంగా ఉండేటువంటి ఏదైతే కనబడుతున్నదో అది బ్రహ్మ యొక్క మూర్త రూపం. మర్చస్థితి సత్స్వరూపం, ప్రత్యక్ష రూపం. ఈ మరణ ధర్మ అనేటువంటిది, ఈ యొక్క కనబడుతున్నటువంటి మృత్యువు అనేటువంటిది ప్రకృతి యొక్క వికారం. ఈ ఆత్మ పరమాత్మ తత్వాన్ని పట్టుకున్న తర్వాత ప్రకృతి తత్వాన్ని పట్టుకోవాలి. ప్రకృతి అనేటువంటిది ఆవరణ రూపం వేరు, ఆత్మ రూపం వేరు. ఆత్మరూపం ఆత్మీయ రూపం, ఆవరణ రూపం ప్రకృతి రూపం, ఆత్మరూపం జీవరూపం. ఈ యొక్క వ్యవస్థాపకుడు తల్లిదండ్రి రూపం పరమాత్మ రూపం. అమూర్తంగా తరళంగా వస్తున్నటువంటి ఈ యొక్క పిండములో వస్తున్నటువంటి పిండం కంటే పూర్వస్థితి, పిండం కంటే పూర్వస్థితి తరళ రూపంలో వచ్చిన తర్వాత పిండ రూపం ఏర్పడుతున్నప్పుడు, పిండం కదులుతున్నప్పుడు వారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కదా. కడుపులో పిండమై కదలాడు నా కొరకై. ఆ కదలాడుతున్నది. ఇప్పుడు వరలక్ష్మి గారు ఇంత పెద్దగా తలకాయ ఊపుతున్నారు. అక్కడ నా కొరకు అన్నప్పుడు నేను వేరు, నా కొరకు ఆ పిండం కదలాడుతున్నది. అంటే పిండంలో ఏం కదలాడుతుంది, ఏది కదులుతున్నది, ఈ చెప్పేది ఎవరు? అదే జీవరూపముగా వస్తుంది కదండి. అది కదలాడు నా కొరకంటే నేను నా ఆత్మ కొరకని. అంటే నువ్వెవరు? నీ ఆత్మ కొరకు అన్నప్పుడు నువ్వెవరు? అంటే నేనుంటేనే కదా అది వస్తుంది. నేననేది తల్లి ఉంటేనే జీవకణము నాలోకి వస్తుంది కదా ఆచార్జీ. అమ్మగారు నిద్రమత్తు పోనట్టున్నది. నాలోకి వస్తున్నది నేనుంటేనే కదా అంటే నువ్వెవరు? జీవకణం నీలోకి రావడానికి నువ్వెవరు? గర్భం నుంచి నేను ఎలా వచ్చాను, మళ్ళీ తల్లి తండ్రి గర్భం నుంచి జీవాత్మ పురుషుని శరీరంలోకి వస్తుంది కదా ఆచార్జీ. పురుషుని మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నేనుంటేనే కదా తల్లిదండ్రుల శరీరం నుండి జీవకణం వస్తుంది అంటున్నారు. నేను ఎవరు? నేను ముందు ఉన్నాను. తల్లిదండ్రుల శరీరం నుంచి ఆత్మ జీవకణం రావాల్సిన అవసరం లేదు. అప్పుడు నేనున్నాను. నేను చెప్పుకుంటున్నాను, ఆత్మతత్వాన్ని చెప్పుకుంటున్నాను. మళ్ళీ తల్లిదండ్రుల శరీరం నుండి ఏమొచ్చింది? మళ్ళీ అదే కదా వచ్చింది ఆచార్జీ. అదే వచ్చినప్పుడు ఇద్దరు అవుతారు కదా. పురుషుని ద్వారా స్త్రీలోకి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు రెండవసారి వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినటువంటి మీరున్నారా అక్కడ?
ఆ జీవకణంగా ఉండబట్టే నేను దేహంగా తయారై మళ్ళీ తల్లి గర్భాన్ని పుట్టాను కదా ఆచార్జీ. మా అమ్మగారు మీకు భాష అర్థం కావట్లేదు. కడుపులో పిండమై కదలాడు నా కొరకై. అమ్మగారు బస్ స్టాండ్ లో ఉన్నాం, మనం ఎదురు చూస్తున్నాం మన బస్సు గురించి. ఇంతట్లోనే బస్సు వచ్చింది. ఇది ఎవరి బస్సు అంటే మా బస్సు, మేము వెళ్ళే బస్సు, మా కొరకు వచ్చింది బస్సు. ఆ బస్సు వేరు, మీరు వేరు కదా. ఇప్పుడు ఆ కదలాడుతున్న కడుపులో పిండమై కదలాడుతున్నది ఏంటి? ఆ కదిలే జీవాత్మ. జీవాత్మ అన్నప్పుడు ఈ పాట పాడేది ఎవరు? ఈ అభిప్రాయాన్ని చెప్పేది ఎవరు? జీవాత్మ నా కొరకు అన్నప్పుడు నేను అని ఉండాలి కదా స్వామి. మరి అక్కడ రెండు జీవాత్మలు అవుతున్నాయి కదా. అదే మరి అంటే అనుభవించేది నేను కదా అని మళ్ళీ భాష వినండి. మైక్ బంద్ చేయండి అందరు, రీసౌండ్ వస్తుంది. కడుపులో పిండమై కదలాడు నా కొరకై. ఇక్కడ నన్ను పక్కకు పెట్టండి, నేను ఇంకొక పదం వాడుతున్నాను. కడుపులో పిండమై వరలక్ష్మి కొరకై, ప్రభాకర్ గారి కొరకై, ప్రణవముని గారి కొరకై, కడుపులో పిండమై కదలాడు భాగ్యలక్ష్మమ్మ గారి కొరకై. నా కొరకు అన్నప్పుడేమో ఇక్కడ అర్థం కాకపోతే ఇంకొకరి పేరు పెడితే తొందరగా అర్థం అవుతుంది కదా. నా కొరకై అనేది తను అనుకుంటున్నాడు, కానీ మరి కదలాడుతున్నది ఎవరు? ఆ కదిలేది ఏంటి? కదలాడు నా కొరకే అన్నప్పుడు కదిలిస్తున్న వారు ఎవరు? కదిలేది ఏమిటి? ఇది చెప్పేది ఎవరు? ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అవుతుంది. వరలక్ష్మి గారికి అర్థం కావట్లేదు. అమ్మగారు కదిలాడిస్తున్న నీవు. అమ్మగారు అది పాలు పొంగిపోతున్నాయి. ఎవరి ఇంట్లో? మా ఇంట్లోనేనా, మీ ఇంట్లోనా? పొంగేటువంటిది పాలు పొంగబెడుతున్నటువంటిది అగ్ని, కానీ దాన్ని సవరించాల్సింది నేను కదా. నేను వేరు, పాలు వేరు, అగ్నిని ఆర్పడం. అదే ఇక్కడైతే ఏంటంటే తన గురించే చెప్తున్నప్పుడు కడుపులో పిండమై కదిలిస్తున్నావు నన్ను, కడుపులో పిండము వలె కదిలిస్తున్నావు నన్ను అంటే మొత్తం ఆత్మ గురించే రావాలి. అక్కడ వస్తే అది భాష సవరిస్తే బాగుంటది. ఇవన్నీ లోతుగా ఉంటాయి. మనం అనుకున్నంత సరళంగా ఆషామాషి తమాషా కాదు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది. ఇప్పుడు పరమాత్మ జీవాత్మ కదిలింపజేస్తాడని నాకు అర్థం కాలేదు ఆచార్య. అదే మరి దాన్ని మళ్ళీ ఈసారి వేదవీణ తీసి ఆ పాట చదవండి. చదివినప్పుడు మీకు లోతుగా అర్థమవుతుంది. కదిలాడేది ఆచార్య, కదిలాడేది ఆత్మ, కదిలించేది పరమాత్మ తెలుసుకోవాలి. ఇప్పుడు మునిగారు అట్లా అంటే మరి విషయానికి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అవుతుంటది. మనం వారు వాడినటువంటి ఆ పదాలనే స్పష్టంగా చేస్తున్నప్పుడు, ప్రయోగిస్తున్నప్పుడు కడుపులో పిండమై కదలాడు నా కొరకు, నా కొరకై అన్నప్పుడు నేను వేరు, నా కొరకు. అమ్మ అది ఉప్మా చేస్తున్నది ఎవరి కొరకు అంటే నా కొరకు, నా కొరకు. అమ్మ చేసే ఉప్మా నా కొరకి, నా కొరకు. అమ్మ నా కొరకు వంట చేస్తుంది. ఆ వంట వేరు, నేను వేరు. ఉడుకుతున్నది వేరు, తినేది నేను. కదలాడు నా కొరకే, కదలాడుతున్నది నా కొరకు. అంటే కదిలేది ఏంటిది? కదిలిస్తున్నవాడు అమ్మ తన కోసం చేస్తున్న. ఇప్పుడు అమ్మ చేసినట్టుగా ఈ స్థానంలో నా కొరకు అన్న దగ్గర ఇంకొకరు రావాలి. అదే అందుకే పేరు పెడితే కదా వాళ్ళు చేస్తున్నారని అనుకునేది. ఇదంతా చెప్పేటువంటిది వరలక్ష్మి కొరకు. వరలక్ష్మి గారికి అర్థం కావట్లేదు. విడిగా కూర్చొని ఆలోచన చేస్తే గానీ చెప్పేది వరలక్ష్మి గారి కొరకు. మునిగారు కొద్దిగా మళ్ళీ రేపు ప్రశ్నిస్తే మళ్ళీ దీంట్లో సమయం అంతా పోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను నా కొరకు, నేను నా కొరకు. వరలక్ష్మి గారు
అది మొన్న ఇది వరకు మీరు ఆర్య సమాజం కొరకు స్థలం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కదా, ఆర్య సమాజం కొరకు కదా, ఆర్య సమాజం లేదు కదా, దాన్ని స్థాపించడానికి కదా, తీసుకోవడానికి మీరు పురమాయిస్తున్నటువంటిది, వ్యవస్థ చేస్తున్నటువంటిది మీరు కదా. అందుకని మీరు ఆర్య సమాజం కొరకు కదలాడు నా కొరకు, కడుపులో పిండమై కదలాడు నా కొరకై. ఇక్కడ అనేది ఒక్క నిమిషం, అభిప్రాయం ప్రకారం ఒక్క నిమిషం. అమ్మ ఎద కమ్మని పాలనింపవయా. ఆ అమ్మ చేతలో కమ్మని పాలను నింపింది ఎవరి కొరకు? వరలక్ష్మి గారు మాట్లాడుకో. పరమాత్మ నా కొరకు నింపాడు, నానంటే నా ఆత్మ గురించి నింపాడు. అమ్మ చేత కమ్మని పాలు ఎవరి గురించి నింపాడు? నా కొరకే కదా, నా కొరకే కదా. మరి ఇక్కడ కడుపులో పిండమై కదలాడు నా కొరకే అంటే కదులుతున్నది ఏమిటి? నేనెవరు? మాట్లాడుతున్నది ఎవరు? కదులుతున్నది ఏమిటి? ఇక్కడ రెండు ఉన్నాయి కదా, వరలక్ష్మి గారు ఇంకా పట్టుకోలేదు. ప్రభాకర్ గారు కొద్దిగా ఆగండి. కడుపులో పిండమై కదలాడు నా కొరకై. కడుపవరిది, కడుపులో పిండమై కదులుతున్నది ఎవరు? ఈ మాట్లాడుతున్నది ఎవరు? అర్థమైంది ఆచార్య. మళ్ళీ రేపు దీని గురించి చేయండి ఆచార్య, టైం కూడా అయినట్టుంది 6 ఈ మూడు కడుపవరిది అంటే అమ్మది, ఇక అక్కడ ప్రశ్నే లేదు. పిండమైంది ఏంటి, కదలాడుతున్నది ఏంటి, మాట్లాడుతున్నది ఎవరు? పిండమైంది పరమాత్మ, కదలాడేది జీవాత్మ. ఇప్పుడు పిండమై నా కొరకు కదలాడుతున్నాం అంటే అక్కడ స్పష్టంగా వచ్చింది. అది అంటే పరమాత్మ అవతారం ఎత్తుతున్నాడు, జన్మెత్తుతున్నాడు అనేటువంటిది ఒక రకంగా ఖండనే, వైదిక సిద్ధాంతం ఖండనే ఇది. ఆచార్యజీ, ఈశ్వరీయ తత్వాన్ని తెలుసుకోవడం ఆచార్య, అంతే. పాటలోని భావ వ్యక్తీకరణ పిండందే కదా? అవును, పిండందే. ఉంటుందన్నారు తల్లిగా పాడడం. ఆ పరమాత్మను వ్యక్తం చేస్తున్నటువంటిది ఏంటంటే కదలాడు నా కొరకై అనేకంటే కదిలిస్తున్నది నా కొరకై. అది ఇంకా బాగుంటది. పిండం అన్నట్లే కదిలిస్తున్నది అది బాగుంటది. కదిలిస్తున్నది నా కొరకై అంటే బాగుంటది. కదిలించేది ఒకరు, తల్లి యొక్క వ్యక్తీకరణ కాదు, ఇది పిండం యొక్క వ్యక్తీకరణ. అమ్మయ్య పాలను నింపేటువంటిది ఎంత చేస్తున్నది నువ్వేవో భగవంతుడా అనేటువంటి అదే పిండం వ్యక్తీకరిస్తుంది భగవంతుని. ఈశ్వరీయ తత్వము జీవతత్వం రెండు అక్కడ బోధపడుతున్నాయి. అర్థమైంది ఇప్పుడు. మంచిది, ధన్యవాదాలు. సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఇవాళ క్లిష్టమైన పని. అంటే ఆత్మను తొందరగా ఆత్మ రహస్యాన్ని పట్టుకున్నారు, పరమాత్మ రహస్యాన్ని ఇంకా కొంచెము బాగా అతి సూక్ష్మంగా ఆలోచించాల్సిన విషయం ఇది. కాదు స్వామి, పరమాత్మది ఇప్పుడు మొదలు పెట్టాం, జీవాత్మది అయితే జీవాత్మ మొదలుపెట్టింది దాదాపు చాలా మంది అర్థం చేసుకున్నారు. అవును, ఇటు కొంచెం పట్టుకుంటున్న విషయాన్ని. పరమాత్మ ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా పరమాత్మ విషయం జీవాత్మ కన్నా ఇంకా సూక్ష్మమైన విషయం కాబట్టి చాలా జాగ్రత్త పట్టుకోవాలి. ఓకే ఆచార్య, ధన్యవాదములు. అనేక రకాల ఉదాహరణలతోటి ఆత్మను పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేపిస్తున్నాడు. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు ఈ యొక్క మా ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీకు అన్ని ఎపిసోడ్లు మీకు ప్రతినిత్యం మీకు అందుతాయి. వైదిక సంధ్య మూల మంత్రాలతో చేయిస్తా ఆచార్య. ఇప్పటికి మూల మంత్రాలు సమయం చాలా దాటిపోయింది కాబట్టి వైదిక సంధ్య.
ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ అమృతాపిదానమసి స్వాహ సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేతాం స్వాహ ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతలాకరపృష్ఠే ఓం భూ పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం సః పునాతు కంఠే ఓం మహా పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్ర్యజాయత తతో సముద్రార్ణవాదది సంవత్సరో అజాయతాం అహోరాత్రాణి విదధాద్ విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః దక్షిణాదీంద్రోధిపతిస్థిరచ్చిరాజే రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః ప్రతీచేదిక్వరుణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవः తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః ఉదీచేదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవः తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతిः కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవः తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిः శిత్రో రక్షితా విర్షమిషవः తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహతి వేదః సనః పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు సచ్చా ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః
दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अधीनास्याम शरदशतं भूयच्च शरदशतात् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः इति वैदिकसन्ध्या प्रकरणम् ओम सर्वेभ्यो नमस्ते నమస్తే. శాంతి పాఠం చెప్పండి. तथा शांति पाठम ओम గారు ఏమైనా చెప్పానా? శాంతి పాఠం చెప్పండి ప్రభాకర్ గారు. शांति ओषधय शांति वनस्पति शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति शांति शांति। ओम नमस्ते आचार्य जी।